ఆల్ఫలా యూనివర్సిటీ అష్ట దిగ్బంధనంలో చిక్కుకుంది. ఈ ఆల్ఫలా యూనివర్సిటీపై దర్యాప్తు సంస్థలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగానే ఆల్ఫలా యూనివర్సిటీ ప్రధాన కార్యాలయంలో 24 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అంటే ఈడీ మంగళవారం దాడులు నిర్వహించింది. ఈ దాడులు తెల్లవారుజామున 5 గంటలకే ప్రారంభమై సంస్థ ట్రస్టీల ప్రాంగణంలోనూ ఈ దాడులు జరుగుతున్నాయి. అలాగే ఆల్ఫలా యూనివర్సిటీ చైర్మన్ జవేద్ అహ్మద్ సిద్దికీ ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆల్ఫలా గ్రూప్ తో అనుసంధానించబడిన 9 షెల్ కంపెనీలు అన్ని ఒకే చిరునామాలో నమోదయ్యాయి. వీటిని కూడా పరిశీలిస్తున్నామన్నారు. అదనంగా యూజీసీ మరియు ఎన్ఏఏసీ గుర్తింపుకు సంబంధించిన వాటిల్లోనూ చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. వీటిని కూడా సంబంధిత అధికారులతో సంప్రదించి పరిశీలిస్తున్నాం అన్నారు. ఇక అంతేకాకుండా యూనివర్సిటీ ట్రస్టీలు ప్రధానంగా షెల్ కంపెనీలతో లావాదేవీలు చేస్తున్నట్లు ఈడీ ప్రధానంగా గుర్తించింది. కంపెనీలు కేవలం పేపర్లపైనే ఉన్నాయని, భౌతికంగా అవేవీ లేవని, అసలు వినియోగంలో లేనివి కూడా ఈడీ గుర్తించింది. మొబైల్ నెంబర్లు, ఈమెయిల్స్, కార్యకలాపాల స్థాయికి విరుద్ధంగా ఈపీఎఫ్ఓ బై ఈఎస్ఐసి ఫైలింగ్లు ఉండడం, డైరెక్టర్ల సంతకాలు, అలాగే బలహీనమైన కేవైసీ ట్రయల్స్, బ్యాంకింగ్ వ్యవహారాలను కూడా ఈడీ పరిశీలిస్తోంది.